శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 28వ తేదీ శనివారం తిథి నాడు గోచర రీత్యా మీ యొక్క జీవితంలో ఇలాగే జరగబోతుంది. మీకు ఆర్థిక లాభం అయితే ఈ దిశగా కలగబోతూ ఉన్నది. అయితే ఆకస్మిక ధన లాభం ఏ విధంగా కలగబోతుంది, గోచర రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క హాస్య చతురత ప్రతి ఒక్కరిని కూడాను ఎంతగానో నవ్విస్తుందని చెప్పాలి. వారి యొక్క సమస్యలు కూడా మరచిపోయేలాగా మీ వద్ద ఉన్నటువంటి ఈ కళ బయటకు వస్తుంది. అందరూ కూడా ఎంతో ఆనందపడతారు. ఈ రోజున మీరు కళలను పెంచుకోవాలని, అంటే కళారంగంలో ఉన్నటువంటి ఈ రాశి జాతకులు మీ యొక్క కళలో నూతన వరవడికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. తత్ఫలితంగా కళారంగంలో ఉన్నటువంటి ఈ రాశి జాతకులకు తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు అయితే కలగబోతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున మీ స్నేహితురాలు కానీ, లేదా ప్రేయసి లేదా ప్రేమికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరి వద్ద నుంచి అయినా కూడాను విలువైన వస్తువులను బహుమతుల రూపంలో అందుకోబోతూ ఉన్నారు. ఈ రోజున వారికి మీకు ఉన్నటువంటి బంధం ఇంకాస్త బలపడబోతూ ఉన్నది. అలాగే ఈ రోజున చాలా మంది మిమ్మల్ని మార్గదర్శకంగా భావిస్తారు. మీ యొక్క ఆలోచనలు వారికి చాలా వరకు కూడా లాభసాటిగా మారతాయి. అలాగే ఈ రోజున కుటుంబం అంతా కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషదాయకంగా మీ యొక్క జీవితాన్ని గడపబోతున్నారు. అలాగే గత పరిచయస్తులతో ఒక వ్యక్తి ఈ రోజున మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. వారికి గుర్తుండిపోయేలాగా ఏదో ఒక సాయాన్ని చేసి పంపించండి. ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును. అలాగే దీనివల్ల మీరు మీ యొక్క తప్పులకు ఈ రోజున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో ఈ రోజున కొత్త కోణాలు అన్వేషిస్తారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీకు ఈ రోజున విశ్రాంతి తీసుకోవడం అనేది జరగదండి. విశ్రాంతిని మర్చిపోతారు. మీరు మీ కొరకు ఈ రోజున కొంత సమయాన్ని కేటాయించుకోండి. అలాగే కొత్త కొత్త అలవాట్లు చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాటికి దూరంగా ఉండండి. అలాగే పనిలో మీకు ఈ రోజున ప్రశంసలు కలగవచ్చును. అయితే ఈ రోజున ఆకస్మిక ధన లబ్ధి ఎలా కలగబోతుంది అంటే గనక, మీరు ఎవరికైతే డబ్బుని ఇచ్చి ఆ యొక్క డబ్బు తిరిగి రాక సమస్యలు ఎదుర్కొంటున్నారో, మొండి బకాయిలుగా మారిపోయినటువంటి ధనము మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ వద్దకు వచ్చి చేరుకుంటుంది. ఆ యొక్క ధన రీత్యా మీ యొక్క అప్పులు, మీ యొక్క అవసరాలు అన్ని కూడా తీర్చుకుంటారు. వారు స్నేహితులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ధనము మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. ఏదైనా కార్యానికి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.